యుద్ధం అంటే చావు, రక్తం, కన్నీళ్లు. కానీ అదే మృత్యువు అంచున నిలబడి కూడా మానవ సంబంధాలను వెతుక్కునే ఒక వింత పరిస్థితి ఇజ్రాయెల్లో కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో క్షిపణి దాడుల హెచ్చరికలు రాగానే పనులన్నీ మానేసి బాంబ్ షెల్టర్స్ లోకి పరుగులు తీయటం ఇజ్రాయెల్ ప్రజల నిత్యకృత్యంగా మారిపోయింది. ఆకాశంలో బాలిస్టిక్ క్షిపణులు దూసుకొస్తున్న సమయంలో కింద షెల్టర్స్ లో ఉన్న సింగిల్స్ ఒకరికొకరు కనెక్ట్ అవ్వడానికి బాంబ్ షెల్టర్ డేటింగ్ అనే సరికొత్త ప్లాట్ఫామ్ ని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిచయం చేసింది. ఈ వింత ఆలోచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేంటి బాంబ్ షెల్టర్ డేటింగ్? లెట్స్ వాచ్ ద స్టోరీ. పశ్చిమాసియాలో రోజురోజుకి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం అక్కడి ప్రజల రోజువారీ జీవితాలను పూర్తిగా మార్చేస్తోంది. క్షిపణి దాడుల హెచ్చరికలు, ఎయిర్ రైడ్ సైరన్లు, ఆకాశంలో గర్జిస్తూ వెళ్లే బాలిస్టిక్ మిసైళ్ల శబ్దాలు ఇవన్నీ ఇప్పుడు అక్కడి ప్రజలకు సాధారణ అనుభవాలుగా మారిపోయాయి. ఎప్పుడైనా అలారం మోగితే వెంటనే సమీపంలోని బాంబు షెల్టర్లలోకి పరుగులు పెట్టడం ఇజ్రాయెల్ ప్రజల డైలీ రొటీన్లో భాగమైంది. ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఇంట్లో ఉన్నా, రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నా ఒక్కసారిగా సైరన్ మోగితే అందరూ తక్షణమే సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీస్తున్నారు. ఈ తరహా భయానక పరిస్థితుల్లో అక్కడి ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాయి. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఒక విచిత్రమైన ఆలోచన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే బాంబ్ షెల్టర్ డేటింగ్ యాప్. యుద్ధం, క్షిపణి దాడులు, ప్రాణభయం మధ్య కూడా ఒక సామాజిక కనెక్టివిటీ ప్లాట్ఫామ్ తీసుకురావాలన్న ఆలోచనతో ఈ ఐడియా వెలుగులోకి వచ్చింది. ఈ ఆలోచనను అధికారికంగా ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ సోషల్ మీడియాలో హైలైట్ చేసింది. ముఖ్యంగా సైరన్ మోగినప్పుడు బాంబు షెల్టర్లోకి చేరుకునే సమయంలో అక్కడ ఉన్న సింగిల్ వ్యక్తులు ఒకరికొకరు కనెక్ట్ అవ్వడానికి యాప్ ఉపయోగపడుతుందని పేర్కొంది. బాంబు షెల్టర్లో ఉన్నప్పుడు ఓ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అదే షెల్టర్లో ఉన్న ఇతర సింగిల్స్ను గుర్తించే అవకాశం ఈ యాప్ ఇస్తుందని వెల్లడించింది. యుద్ధ పరిస్థితుల్లో ఒంటరిగా ఉండే వ్యక్తులకు కొంత మానసిక ధైర్యం కలిగించడమే ఈ ఆలోచన వెనుక ఉన్న ఉద్దేశమని విదేశాంగ శాఖ తెలిపింది. క్షిపణి దాడుల సమయంలో ప్రజలు బాంబు షెల్టర్లలో కొన్ని నిమిషాలు, కొన్నిసార్లు గంటల పాటు కూడా వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో భయంతో, ఆందోళనతో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ఒకరికొకరు పరిచయం కావడం, మాట్లాడుకోవడం, కొంత సానుకూల భావన కలిగించడం కోసం ఈ డేటింగ్ యాప్ సహాయపడుతుందని అధికారులు వివరించారు. బాంబు షెల్టర్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నవారికి యాప్ ఒక సోషల్ కనెక్టివిటీగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కాన్సెప్ట్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేయడంతో అది తక్షణమే వైరల్ అయింది. యుద్ధ పరిస్థితుల్లో కూడా ఇలాంటి సృజనాత్మక ఆలోచనలు రావడం కొందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. క్షిపణి దాడుల సమయంలో బాంబు షెల్టర్లోకి వెళ్లినప్పుడు అక్కడి ప్రవేశ ద్వారం వద్ద ఒక ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంచుతారు. ఆ కోడ్ను స్కాన్ చేస్తే అదే షెల్టర్లో ఉన్న ఇతర సింగిల్ వ్యక్తుల వివరాలు యాప్లో కనిపిస్తాయి. ఎవరు ఒంటరిగా ఉన్నారు, ఎవరు మాట్లాడడానికి ఆసక్తి చూపుతున్నారు అనే సమాచారం అందుతుంది. ఈ డేటింగ్ ప్లాట్ఫామ్కు నిర్వాహకులు హుక్2 అనే పేరు పెట్టారు. ఇది సాధారణ డేటింగ్ యాప్లా కాకుండా ప్రత్యేకంగా బాంబు షెల్టర్ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడింది. ఒకే షెల్టర్లో ఉన్న సింగిల్స్ ఒకరినొకరు గుర్తించేందుకు ఇది సహాయపడుతుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఇద్దరు వినియోగదారులు ఒకరిపై ఒకరు ఆసక్తి చూపితే ముందుగా ఆన్లైన్లో చాట్ చేయడం మొదలవుతుంది. ఆ తర్వాత వారు షెల్టర్లోనే ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధానం కొంతవరకు స్పీడ్ డేటింగ్ తరహాలో ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఐడియా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు దీనిని యుద్ధ పరిస్థితుల్లో కూడా ఆశను నింపే సృజనాత్మక ఆలోచనగా అభివర్ణించారు. ప్రజలు భయంతో ఉన్న సమయంలో కొంత సానుకూల భావన కలిగించడానికి ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మరికొందరు దీనిపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, ఇళ్లు ధ్వంసమవుతున్నాయి, కుటుంబాలు విడిపోతున్నాయి. అలాంటి సమయంలో డేటింగ్ యాప్ గురించి మాట్లాడడం సరైనదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది పరిస్థితి తీవ్రతను తేలికగా తీసుకున్నట్లుగా కనిపిస్తుందని విమర్శిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ బాంబ్ షెల్టర్ డేటింగ్ యాప్ అనే ఆలోచన యుద్ధం మధ్యలో కూడా
సామాజిక జీవితం ఎలా మారుతుందో చూపించే ఒక ఉదాహరణగా మారింది. ఒకవైపు ప్రాణభయం, మరోవైపు మనుషుల మధ్య సంబంధాలు కొనసాగాలనే ప్రయత్నం. ఈ రెండు భావాల మధ్య ఈ కాన్సెప్ట్ నిలుస్తోంది. ఇది నిజంగా ఉపయోగపడుతుందా లేక కేవలం సోషల్ మీడియా ప్రచారంగా మిగిలిపోతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. యుద్ధం ఎంత భయానకంగా ఉన్నా మనుషుల మధ్య సంబంధాలు, భావోద్వేగాలు, పరిచయాలు కొనసాగాలనే ఆకాంక్ష మాత్రం ఎప్పటికీ ఆగదు. ఇప్పుడు అదే ఈ యాప్ రూపకల్పనకు కారణమైంది.